హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను కొబ్బరి మామిడి తురుము పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సింది ఇది కొబ్బరి అండి. చక్కగా ఇలా తురుము పెట్టుకోండి. మామిడికాయ ఇది కూడా తురమాలండి. కొంచెం మెంతి పొడి, సాల్టు, పసుపు, తాలింపులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, తగినన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ఒకటి ఎల్లుల్లిపాయ, ఒక చిన్నించు అల్లం. వీటితో నేను కొబ్బరి మామిడి తురుము పచ్చడి చేస్తానండి. అది ఎట్లా చేయాలన్నది చూపిస్తానండి. ఫస్ట్ కొబ్బరి కూడా నేను తురుము పెట్టుకున్నానండి. ఇగోండి, చూసారా? ఇలా తురుము పెట్టేసుకోండి. ఈ మామిడికాయ కూడా ఇగోండి, మీకు ఒకసారి చూపిస్తున్నాను. సేమ్ ఇంతే, ఇలా తురిమేసుకోండి. కొబ్బరి కూడా నేను ఇలాగే తురిమేనండి. అలా తురిమేసుకుంటే ఇలా వస్తుందండి. ఇదిగోండి, మామిడికాయ ఇలా తురిమేసుకున్నాను. సేమ్ కొబ్బరిలాగే తురిమేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు రోలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇందులోకి మనం ఎంత స్పైస్నెస్ బట్టి పచ్చిమిర్చి, నేను ఒక చెక్క కొబ్బరి చెక్క అండి, ఒక మామిడికాయ, వాటికి ఒక 10-12 పచ్చిమిర్చి వేస్తున్నాను. అదిగోండి, ఒక వెల్లుల్లి పచ్చిది, 1 ఇంచు చిన్నది అల్లం ముక్క, ఇదిగోండి కొంచెం పసుపు, సాల్ట్, వాటికి సరిపోయినంత సాల్ట్ వేసేసాను కదండి. ఇవి దంచుకోవాలి చక్కగా. పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ మెత్తగా అయ్యేలా దంచుకోవాలండి. పచ్చిమిర్చి ఏమి అవసరం లేదండి. మామిడికాయ పచ్చిదే, కొబ్బరి పచ్చిదే, పచ్చిమిర్చి పచ్చియేనండి. మనం పోపు ఒకటి పెట్టినప్పుడు అదొకటే, ఇవన్నీ పచ్చి. ఇదిగోండి, చక్కగా నలిగిపోయింది చూసారు పచ్చిమిర్చి. మీరు మిక్సీకైనా వేసుకోవచ్చండి. ముందు ఇలాగే పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీలో వేసి ఒక తిప్పేసి, తర్వాత నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను అదంతా మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. మన ఇష్టం, రోల్ అయినా మిక్సీ అయినా. ఇదిగోండి, చూసారా? ఇలా నలిగింది కదండి. ఇదిగోండి, ఇలా కచ్చాబిచ్చాగా నలిగింది కదా. ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి కొబ్బరి, మనం తురుము పెట్టుకున్న కొబ్బరి మామిడి వేసి ఏమీ దంచవసరం లేదండి. ఏదో అదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే చాలు. మిక్సీ అనుకోండి, మీకు మిక్సీ అయితే 2-3 తిప్పులు తిప్పేయండి కచ్చాబిచ్చాక. మరీ మెత్తగా చేసుకోవద్దు. ఇదేంటంటే ఇలా కలిపేసుకున్నా సరిపోద్ది. పచ్చిమిర్చి నలిగాక అన్నీ కలవడం కోసమని నేను 2 దంచులు దంచుతున్నా. ఇదిగోండి, కొంచెం పచ్చిది కొత్తిమీర వేసుకోండి, ఒక గుప్పుడంతా, అంతే. ఇవన్నీ కొంచెం ఇలాగా మిక్స్ అయ్యేలాగా. కొంచెం కచ్చాబిచ్చాగా కొత్తిమీర నలిగేదాకా నలిపితే సరిపోతుందండి. కొంచెం ఒకసారి ఉప్పు చూసుకోండి. ఒకసారి చూసుకుని ఇంతేనండి. ఇది తురుము ఇది కలిస్తే చాలు, దంచవసరం లేదండి. ఆల్రెడీ మనం మెత్తగా తురుము పెట్టేసుకున్నాం కాబట్టి ఆ పచ్చిమిర్చి పేస్ట్లో ఇలా కలిస్తే చాలు, అంతేనండి. ఇప్పుడు ఇది
ప్లేట్లోకి తీసేసుకుని తాలింపు పెట్టేసుకుందామండి. ఇదిగోండి, అన్నీ కలిస్తే చాలా అలాగా పచ్చిమిర్చి ఒక్కటి మిక్స్ చేస్తే మనం సరిపోతుందండి. ఇవన్నీ తురిమి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తాలింపు పెడదామండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్లు అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇదిగోండి తాలింపులు. ఈ పచ్చడికి, తురుము పచ్చడికి పెద్ద పని ఏమి ఉండదండి. ప్రాసెసరు సింపులే. మనం కొబ్బరి మామిడి తురిమేసుకుంటే సరిపోతుంది. కొంచెం పచ్చిమిర్చి అలాగా మిక్సీ పట్టుకున్న, రోట్లో వేసుకున్న పచ్చిమిర్చి ఒకటే దంచుకోవాలండి. మిగతాదంతా వేసి కలిపేస్తే అయిపోతుంది. సింపుల్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, కొంచెం ఇంగువ వేసేసాక ఇదిగోండి పసుపు ఇంకొంచెం వేయండి. కొంచెమే, ఇందాక ఆల్రెడీ మనం రోట్లో వేసినప్పుడు వేసాం. కొంచెం చిటికెడంతా. ఇదిగోండి, ఇప్పుడు కరివేపాకు. కరివేపాకు వేసేసాను కదా. ఇదిగోండి మెంతి పొడి వేసామా లేదా అన్నట్టు చూడండి. అది టేస్ట్, ఫ్లేవర్ అంతా సూపర్ ఉంటుందండి. పులుపు కదా మామిడికాయ, ఇలా మెంతి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగువ, మెంతి పొడి కంపల్సరీ అండి. పసుపు. ఇదిగోండి, ఇలా తాలింపు ఇలా దోరగా వేగాలి. కొంచెం తాలింపులు ఎక్కువే వేసుకోండి. ఈ పచ్చడికి తాలింపే టేస్ట్ అండి. ఇగో చూసారా, ఇలా దోరగా వేగింది కదా. ఇప్పుడు ఈ తురుము ఇందులో వేసేసుకుందాం. వేసేసుకుని మనం అన్నీ పచ్చియే కదండి. కొబ్బరి పచ్చిదే, పచ్చిమిర్చి పచ్చియే, మామిడికాయ అన్నీ పచ్చిదే కదా. అందుకని వేడి మీద తాలింపులోను ఒక 2 నిమిషాలు అలాగా కలుపుకోవాలి అంతే. ఎక్కువసేపు ఏమి ఉంచొద్దు. ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకునేసరికి ఆ వేడి అన్నది పచ్చడికి పట్టాలి అంతే. చూసారా, ఇది కలుపుకుని అన్నంలో, వేడి అన్నంలో తింటేనండి సూపర్ ఉంటుంది. పులిహోర తిన్న మనకి ఫ్లేవర్ అనిపిస్తుంది, పులిహోర లాగా అనిపిస్తుంది అండి. అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఉత్తి పచ్చడితో అన్నం తినేయచ్చు. ఇంతేనండి, 2 నిమిషాలు అయిపోయింది కదా. అదిగోండి అటు ఇటు కలిపేసుకున్నాం. నేను స్టవ్ ఆపేస్తాను. ఇదిగోండి స్టవ్ ఆపేసాను. మీరు ఉప్పు అది చూసుకుని ఏమైనా తక్కువైతే కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి మామిడి తురుము పచ్చడి రెడీ. ఇదిగో చూసారా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, నచ్చితే మీరు కూడా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.